శ్రీమతే నమః. నిన్న ఎంతమంది మాఘ పౌర్ణమి రోజున వెన్నెలలో లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేశారు? ఎంతమంది చేయలేకపోయారు? చేయలేని వాళ్ళు ఏ కారణం చేత చేయలేకపోయారు నాకు కింద కామెంట్ లో పెడితే వాళ్ళకి ఏదైనా నెక్స్ట్ ఈ పౌర్ణమికి మళ్ళీ వెన్నెలలో లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం సులభంగా చేసుకునే మార్గం చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ రోజు వీడియో ఏంటంటే, నాకు చాలా మంది కామెంట్లో అడుగుతున్నారు, 16 సోమవారాల వ్రతం చేసుకోవాలని ఉంది, కానీ మా ఇంటి పరిస్థితులు నేను వ్రతం చేసుకునేందుకు అనువుగా లేవు, ఏదైనా సులభంగా చెప్పండి అని. అక్కడ సులభంగా అంటే పాపం ఆవిడ క్లారిటీ కూడా ఇచ్చారు నాకు. ఏమనంటే, ఆ పరిస్థితులు అనుకూలించట్లేదు, అందుకే సులభంగా చేసుకునే విధానం చెప్పండి అని చెప్పి అడిగారు. నిజమే, ఈ 16 సోమవారాలు వ్రతం చేయాలంటే ఉపవాసం ఉండాలి, మళ్ళీ సాయంత్రం కూడా పూజ చేయాలి, ఇలా చాలా ఉంటాయి. కొన్ని ఇళ్లల్లో ఇలా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒప్పుకోరు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు, అర్థం కాదు. ఆడవాళ్ళు మన కోసమే చేస్తున్నారు అని కొంతమంది అర్థం చేసుకోరు, అందరూ కాదనుకోండి. అయినా పాపం పొద్దున్న లేచిన తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపించి ఇంట్లో అన్ని పనులు చేసి మళ్ళీ పూజ చేసి ఆ రోజంతా ఉపవాసం ఉండి చెయ్యాలి అంటే నిజంగానే సాధ్యమైన పని కాదు. అయితే ఈ 16 సోమవారాలు ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ కూడా ఆడవాళ్ళు ఎలా చేసుకోవచ్చు అనేది మనం చూద్దాం. బెజ్జమహాదేవి కథ అందరికీ తెలిసే ఉంటుంది కదా. బెజ్జమహాదేవికి సంతానం లేదు. ఆవిడ ఏం చేశారు చెప్పండి? పొద్దున్నే చక్కగా లేచి స్నానం చేసి శివయ్య ముందు కూర్చుని శివుడికి అభిషేకం చేస్తూ ఉంటే చక్కగా ఆయనకి స్నానం చేస్తున్నట్లుగా భావించి ఆ ఉపచారాలన్నీ తన కొడుకుకి చేస్తున్నట్లుగా భావన చేసి ప్రతిరోజు చేసేవారు. ఒకరోజు ప్రసాదం తినలేదు అని చెప్పి ఆవిడికి కోపం వస్తుంది, ఎందుకంటే ఆవిడ ప్రేమకి కరిగిపోయి పరమేశ్వరుడే ఆవిడ ఇంటికి వచ్చేస్తారు. ఒకసారి ప్రసాదం తినకపోతే కోపం వస్తుంది ఆవిడకి. కోపం వచ్చి ఇల్లు తిరుగుతావు, ఎవరెవరో ఏదేదో పెట్టేసి ఉంటారు, అన్ని తినేసి ఉంటావు, నీకు కడుపు నొప్పి వచ్చింది, నీకు ఇప్పుడు మందు ఎలా వెయ్యాలి, నేను ఎలా నీ కడుపు నొప్పి తగ్గించాలి, ఇంతకు మించి నువ్వు బాధపడుతుంటే నేను భరించలేకపోతున్నాను, నా ప్రాణాలే తీసేసుకుంటే సరిపోతుంది కదా అనేంత ప్రేమ పెంచుకున్నారు ఆవిడ. ఆవిడకైనా వేదమంత్రాలు వచ్చా? రావు, కానీ పరిపూర్ణమైన ప్రేమ పంచడం తెలుసు, స్వచ్ఛంగా ఉండడం తెలుసు. ఆ ప్రేమనే పంచారు. ఆ ప్రేమకి కరిగిపోలేదా చెప్పండి? ఆ పరమేశ్వరుడు రాలేదా చెప్పండి ఆవిడ కోసం? ఇదే మనం ఉదాహరణగా తీసుకున్నాము అనుకోండి. పొద్దున్న లేచి చక్కగా స్నానం చేసేసి ఒక దీపారాధన వెలిగించండి. మీరు 16 సోమవారాలు చేయాలనుకున్నప్పుడు అనమాట. ఆ రోజు మీకు తలస్నానం చేసే ఓపిక ఉండి మీ శరీరం సహకరించింది అని అనుకోండి, చెయ్యండి. లేదు అంటారా, చక్కగా తులసి మొక్కకి నీళ్లు పోస్తారు కదా, ఆ మొదట్లో ఉన్న మృత్తిక తీసుకోండి, ఆ నీటిలో కలపండి, ఆ నీటిని ఒంటి మీద చల్లుకోండి. లేదు అంటే ఆ మట్టిని కాస్త పాపటలో పెట్టుకోండి. తర్వాత ఏం చేస్తారు అంటే దీపారాధన చెయ్యండి. మీ ఇంట్లో శివలింగం గాని పరమేశ్వరుడి ఫోటో గాని ఉంటుంది కదా, బిల్వదళాలు ఎక్కడైనా ఉంటే సంపాదించండి. ఒకవేళ బిల్వదళాలు కూడా లేవు అని అనుకోండి, మనసులోనే స్మరణ చెయ్యండి, నేను ప్రయత్నించాను నీకు బిల్వదళాలు తీసుకొచ్చి నీకు సమర్పణ చెయ్యాలని, కానీ చేయలేకపోయానయ్యా, నా ఇంటి పరిస్థితులు నీకు తెలుసు కదయ్యా, నా మనసునే బిల్వదళంగా మార్చి నీ ముందుంచుతున్నాను అని పరిపూర్ణంగా ఆయన దగ్గర మనం బిల్వదళం పెట్టినట్లు భావన చేయండి. మీకు ఇంతకు ముందు ఒక కథ కూడా చెప్పుంటాను నేను, అది కథ కాదు, యథార్థ సంఘటన అనుకోండి. ద్వారకలో ఒక భక్తుడు కృష్ణ పరమాత్మకి వజ్రాల సింహాసనం మీద కూర్చోపెట్టి పూజ చెయ్యాలి అని అనిపిస్తుంది అనమాట. కానీ తన పరిస్థితి అనుకూలించకపోతే మనసులోనే భావన చేస్తారు. ఎంత తీవ్రంగా భావన చేస్తారు అంటే, ఒకసారి ఇలాగే కృష్ణ పరమాత్మకి నైవేద్యం పెట్టాలని పరవాన్నం చేస్తూ ఆ భావనలోనే అనమాట చేయి పెడతారు, అందులో చేయి కాలిపోతుంది. ఆయన పూజ అయిపోయిన తర్వాత చేయి చూసుకుంటే చేయి కాలుతుంది. అంటే ఆయన భావనగా చేస్తున్న నిజంగా ఉపచారాలన్నీ కృష్ణుడికి అందుతున్నాయన్నమాట. అంత స్వచ్ఛంగా మనం కూడా ఇలాగే ఈ 16 సోమవారాలు చేస్తే ఆయనకు అందుతుంది. కాకపోతే ఈ 16 సోమవారాలు ఒక నియమం పెట్టుకోండి, మనం కావలసి ఎవరిని బాధ పెట్టకుండా, ఇంకొకరిని నిందించకుండా, ఎవరి మీద ద్వేషాన్ని పెంచుకోకుండా, సాధ్యమైనంత వరకు మనం ఎవరిని తిట్టకుండా, ధర్మ మార్గాన ఉండి
సత్యాన్ని పాటిస్తూ ఉన్నాము అని అనుకోండి, ఆయన వస్తారు. ఆయనకి కావాల్సింది ఏంటి చెప్పండి? మీరు చేసే బాహ్య పూజ మిమ్మల్ని, మీ పరిసరాలని చాలా శుద్ధి చేస్తుంది, నేను కాదు అని చెప్పటం లేదు. కానీ మీరు ముందు మీ అంతరంగాన్ని, అంటే మన మనసులో ఎటువంటి ద్వేషము అవేమీ లేకుండా స్వచ్ఛమైన మనసుతో ఆయన కూర్చోబెట్టాము అని అనుకోండి, మన మనసులో ఎప్పుడైతే అవన్నీ తీసి పక్కన పెట్టేస్తామో ఆయన వచ్చి కూర్చుంటారు. ఇంకా మన మనసులోనే కూర్చుంటే, మనం మనసులో నమశివాయ నమశివాయ అని జపం చేస్తుంటే అది పూజ కాదా చెప్పండి? ఉపవాసం ఉండి చేయగలిగితే చెయ్యండి, చేయలేకపోయారు అని అనుకోండి, ప్రతి సెకను ప్రతి క్షణం ఉపవాసం అంటే ఏంటి? భగవంతుడికి దగ్గరగా ఉండడం కదా. మీ మనసులో నమశివాయ నమశివాయ అనే స్మరణ జరుగుతూ ఉందనుకోండి, మీరు ఎవరికి దగ్గరగా ఉన్నారు? భగవంతుడికి దగ్గరగా ఉన్నారు కదా. అంటే మీరు 16 సోమవారాలు వ్రతం చేసేటప్పుడు ఆ ఉపవాసము అనేది నెరవేరిపోయింది కదా మీకు కోరిక. మీరు బాహ్యంగా ఉండగలిగితే ఉండండి. ఈ ఆరోగ్యం సహకరించట్లేదు, పరిస్థితులు అనుకూలించట్లేదు అంటారా, చక్కగా ఇది చెయ్యండి. మీరు చేస్తున్న ప్రతి పనిని శివుడితో అనుసంధానం పెట్టుకోండి. చక్కగా రోజు పొద్దున్నే ఏదైనా ఒక బిల్వదళం గాని, ఒక తులసి దళం గాని ఉంటే నీటిలో వేసి పెట్టండి. సాయంత్రం ఏం చేస్తారంటే ఇల్లంతా ఆ నీటితో జల్లండి. అప్పుడు ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఉంటే అది పోతుంది. సాయంత్రం ఒకవేళ మీకు వీలుంటే సాంబ్రాణి ధూపం వేసి, సాయంత్రం కూడా ఒక్కసారి పరమేశ్వరుడు ముందు కూర్చుని నమస్కారం పెట్టుకుని, అయ్యా పొద్దున్నుంచి ఈ పనులతో అలసిపోయినా నీ నామస్మరణ మరిచిపోకుండా నిన్నే తలుచుకునే ఓపికనిచ్చావు, ఆ జ్ఞానాన్ని ఇచ్చావు, నీకు నేను ఎప్పుడూ కృతజ్ఞురాలునై ఉంటానయ్యా అంటూ ఒక నమస్కారం పెట్టుకోండి. అలా 16 వారాలు చేసి చూడండి. భగవంతుడు మనం ఎలా ప్రవర్తిస్తున్నాము అనేదే చూస్తారు. మనం ఎంత కష్టపడుతున్నాము అనేది ఆయనకి తెలియదా చెప్పండి? ఆడవాళ్ళు అన్ని పనులు చేసుకుంటూ అన్ని చేసుకుంటూ పాపం ఒక్కొక్కసారి కొంతమంది ఇళ్లలో కొంతమంది సహకరించరు కూడా. అందరినీ గురించి నేను చెప్పటం లేదు, రెండు వైపుల నుంచి ఉంటుంది. మగవాళ్ళు చేస్తాము అంటే ఆడవాళ్ళు సహకరించిన వాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు చేస్తాను అంటే మగవాళ్ళు సహకరించరు అంటారు. కొంతమంది ఆడవాళ్ళు చేస్తున్నప్పుడు ఇంట్లో పరిస్థితులు కూడా అనుకరించవు. కొంతమంది పెద్దవాళ్ళు మాకేమి చేసి పెట్టకుండా ఎప్పుడు పూజలు చేసుకుంటున్నావా అని అడిగేవాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు మనం నమశివాయ అనే మంత్రాన్ని మీ శ్వాస మీరు ఎలా మర్చిపోకుండా పిలుస్తూ ఉంటారో అది చేయండి. 16 వారాలు అయిపోయాక మీరు చక్కగా ఒక సద్బ్రాహ్మణుడికి పిలిచి స్వయం పాకాన్ని సమర్పణ చేయండి. ఈ 16 సోమవారాలు మీకు దేవాలయానికి వెళ్లే వీలుంటే దేవాలయానికి వెళ్ళండి, లేదు అంటే అది కూడా మనసులోనే స్మరణ చేయండి. మనం నిజాయితీగా ధర్మంగా ఉండి ఆయన పాదాలు పట్టుకోవాలి. నాకు వచ్చిన కష్టం నువ్వు తీరుస్తావు, నాకెందుకు బాధ, ఇలా ఆలోచిస్తే అది కూడా ఒక పూజేనండి. ఇంట్లో పనులతో సతమతమైపోతూ చేసుకోలేకపోయాము అని బాధపడకుండా ఈ విధంగా ప్రయత్నించండి. అంటూ ముట్టు ఉన్నప్పుడు కూడా దేవుడి గదిలోకి వెళ్ళి పూజ చేయాలని ప్రయత్నించకండి. ఆ 5 రోజులు మనం పూజ చేసిన దానికంటే కూడా చెయ్యకపోతేనే భగవంతుడు సంతోషిస్తాడు. మనం శుభ్రంగా లేని చోటకి వెళ్తామా చెప్పండి? వెళ్ళం కదా. మరి అలాంటప్పుడు భగవంతుడు కూడా ఆయన అక్కడ శక్తిని కూర్చోపెట్టినప్పుడు మనం కూడా శుభ్రంగా ఉండాలి కదా. అలా ఆలోచించి ఈ 16 సోమవారాలు మీరు వ్రతం చేయండి, ఆయన అనుగ్రహం ఉంటుంది. ఒకవేళ ఆడవాళ్ళకి ఏదైనా మధ్యలో ఇబ్బంది వచ్చి ఒక సోమవారం నాడు మాత్రం చేయలేకపోయారు అని అనుకోండి, ఆ వచ్చే వారం మళ్ళీ దాన్ని లెక్కలోకే తీసుకోవచ్చు. మళ్ళీ మొదటి నుంచి చెయ్యాలని ఏమీ లేదు. అలాగే ఊరు వెళ్ళవలసి వచ్చింది అని అనుకోండి, వెళ్ళిరండి. మనం ఒకచోటే 16 వారాలు ఉండాలి అంటే అది కుదరని పని కదా. సాధ్యమైనంత వరకు భగవన్ నామస్మరణ చేసుకుని ఇలా చెయ్యండి. మీరు 16 వారాలు అయిపోయిన తర్వాత మీ జీవితంలో ఏ మార్పు వచ్చింది అనేది నాకు కూడా చెప్పండి. ఈ వీడియో చూసిన తర్వాత నమశివాయ అని కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నమశివాయ అని మనం కామెంట్ చేశాము అని అనుకోండి, ఆ ఒక్కసారి భగవన్ నామస్మరణ చేసుకున్నట్టే కదా. మరి ఆ అవకాశాన్ని ఎందుకు వదులుకుంటాం? వదులుకోం కదా. ఈ వీడియో నచ్చింది అని అనుకోండి, పాపం ఇంకెవరికైనా ఉపయోగపడుతుందేమో వాళ్ళకి కూడా పంపించండి. ఎందుకంటే పూజ చేసుకోలేకపోయాము అనే బాధ వాళ్ళకి కూడా మీరు తప్పించిన వాళ్ళు అవుతారు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.